హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. అసలు మ్యాటర్ ఏంటంటే ఈ కార్తీక మాసంలో రెండో సోమవారం కదా మామ. ఇంకా నేనైతే హతిరాల్లో ఉన్న శివాలయంలోకి అయితే వచ్చేసాను మామ. ఇంకా శివయ్యని అమ్మవారిని అయితే దర్శించుకున్నాను. ఈ సంవత్సరం కార్తీక పౌర్ణానికి హతిరాలలో ఏమేమి జరుగుతాయో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి మామ. కామాక్షి సమేత జయశేఖర స్వామి దేవస్థానం హత్యరాల పద్మనాభ శాస్త్రి ప్రధాన అర్చకుడు. మనకు ఈ నెలంతా కార్తీక మాసం అనేది అందరికీ తెలుసు, కానీ ఎప్పుడూ లేని యొక్క విధానంతో ఈ కార్తీక మాసం సందర్భంగా కార్తీక పౌర్ణమి రోజున స్వామివారికి కళ్యాణము, తదుపరి సాయంత్రం జ్వాలాతోరణం అంటే ఎప్పుడు లేదు కాబట్టి ఇప్పుడు కొత్తగా శ్రీకారం చుడుతున్నాము, కొత్తగా మొదలు పెడుతున్నాము. ఈ యొక్క జ్వాలాతోరణం అనేది మనకు ముఖ్యమైనది, ఘట్టమైంది. ఆ భక్తులు కూడా వచ్చి ఆ జ్వాలాతోరణంలో పాల్గొనాల్సిందిగా మరి కోరుతున్నాము. తర్వాత ఆకాశ దీపం అంటే శిఖర దీపారాధన అంటారు దాన్ని. ఆ శిఖర దీపారాధన అనేది మనం వెలిగిస్తే కార్తీక పౌర్ణమి రోజున, మహాశివరాత్రి రోజున వెలిగిస్తాము. అది వెంకటగిరి రాజా గారికి, చంద్రగిరి కోట, సిద్ధోటం కోట 3 కోటలకు అనేది దీపారాధన కలుగుతుంది. దయచేసి భక్తులందరూ కూడా కార్తీక పౌర్ణమి రోజున స్వామివారి దర్శనం చేసుకొని పెళ్లికి, ఆ జ్వాలాతోరణానికి, ఆకాశ దీపానికి పాల్గొనాల్సిందిగా మరి కోరుతున్నాం.